ఆలోచించాలి అంటూ మిట్టూ చిలుక ఒకవైపు స్నేహధర్మం గురించి, అందులో స్నేహితులుగా ఉన్నవారికి ఉండాల్సిన బాధ్యతల గురించి వివరంగా చెప్పి, అందులో భాగంగానే తన ఉదాహరణని చెప్తూ, ఆ రోజు మా నాయకుడు నా ఫ్రెండ్ కనుక తన మాట విని నేనటు వెళ్ళిపోయానన్నారు. మీ దగ్గరికి రాలేదన్నారు. అవును, నిజమే. నేనటు వెళ్ళకపోతే మాలో ఎవరైనా ఏదొక రోజు నాయకుడైనా నా మిత్రుడితో అనేవాళ్ళు కదా. నీ ఫ్రెండ్ కనుక తనని మనతో రమ్మని చెప్పలేదు. మేము నీకు ఏం కావు కనుక మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చావని. అందుకే కదా నేను ఆ మాట తనకి రాకూడదని మీరనే మాటలు పడ్డాను, కానీ తనకి మాట రానివ్వలేదు అని చెప్పగానే శివకి మొత్తం విషయం అర్థమైంది. తాము చేసిన తప్పేంటో తెలిసాక, మిట్టూ చెప్పింది నిజం. మన ఫ్రెండ్ సీఎల్ అయ్యాడంటే మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాడని మిగిలిన వాళ్ళు అనుకుంటారు. కాబట్టి మనం వాళ్ళకి కానీ మన కార్తీక్కి కానీ అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉంటేనే తను సీఎల్గా తన బాధ్యత చక్కగా నెరవేరుస్తాడు. పదండి, మనం తనని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాం, తనకి సారీ చెప్పాలి అని చెప్పి అందరూ కలిసి వెళ్ళి ఒంటరిగా కూర్చున్న కార్తీక్తో మాట్లాడతారు. కార్తీక్, యూఆర్ సారీ. మమ్మల్ని పని చేయించావని నీ మీద కోపడ్డాం, కానీ నువ్వు మంచి కోసమే చేసావని అర్థమైంది. అవును ఫ్రెండ్స్, మీరు నా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు అలా తప్పు చేయటం ఇప్పుడు సీఎల్గా ఉన్న నాకు నచ్చదు. అలా చేస్తే రేపు క్లాస్లో నాకెవరు రెస్పెక్ట్ ఇస్తారు చెప్పండి? అందుకే కదా కార్తీక్ సారీ చెప్తున్నావు. ఇంకెప్పుడు నువ్వు మాట పడే పనులు మేము చెయ్యం అని చెప్పి ఇక ఆ రోజు నుంచి తమ ఫ్రెండ్ సీఎల్ అయినందువల్ల ఆ ముగ్గురు పిల్లలు అన్ని విషయాల్లోనూ ముందుండేవాళ్ళు. అలా అదే ఏడాది మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా సీఎల్స్ అయ్యారు. అప్పుడు వాళ్ళకి తెలిసింది స్నేహం వేరు, బాధ్యత వేరు అని. స్నేహంలో అపార్థాలు ఉండకూడదు అని. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.